ఎగ్ దోశ వేస్తున్నానండి. ఎగ్ దోశ వేసినప్పుడు ఇది మొత్తం మనకి కుక్ అవ్వాలి, అంటే ఉడకాలి ఖచ్చితంగా. ఈ పిండి ఏదైతే ఉందో అది మొత్తం కుక్ అయిన తర్వాత మీరు ఎగ్ వేయండి. చూడండి, నేను ఇంట్లోనే చేసుకున్న కారపొడి వేసుకుంటాను. కొంతమంది చాలా రకాల కారాలు వేసుకుంటారు. ఈ కారపొడి కరివేపాకు, ధనియాలు కారపొడి అండి, చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో కూడా. చూడండి, ఎగ్ వేసుకోండి, కొట్టి గిన్నెలో వేసుకొని దాని తర్వాతే వేయండి. అలా కొడితే అది చెడిపోయిందో మంచిగా ఉందో ఎగ్ లేదా అనే విషయం మనకి తెలియదు కదండి. ఒకవేళ డైరెక్ట్ ఎగ్ కొట్టి వేసినట్టయితే ఆ దోశ వేస్ట్ అయిపోతుంది. దీని తర్వాత మీరు కొంచెం ఇప్పుడు బాగా కుక్ అయిందండి అది మనకి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి చుట్టూరు. ఎగ్ దోశకి ఖచ్చితంగా ఆయిల్ ఉండాలండి. ఆయిల్ లేకపోతే అదేమవుతుందండి, నీచు వాసన వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటేనే మీకు బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత చూడండి, ఇలా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చింది. జస్ట్ కొంచెం 2 చుక్కల ఆయిల్ మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటే నీసు వాసన మొత్తం పోయేంత వరకు కూడా తిరగేసిన తర్వాత దోశని బాగా కాలనివ్వాలి. లేకపోతే మనకి అసలు తినడానికి టేస్ట్గా అనిపించదు. చూడండి, ఇది ఇలా కాలిన తర్వాత ఇంకా కాలాలి అనుకోండి, చూసుకొని కాల్చుకోండి. ఓకే అండి, ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది వేడిగా. మేము ప్రస్తుతానికైతే చట్నీ అయితే మామిడికాయ పచ్చడి ఉంది ఇంట్లో, దాన్ని పెట్టుకొని తినేస్తాము. లేదు ఇలా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది, ఎందుకంటే కారపొడి ఉంది కదా. నా వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.